హాయ్ ఫ్రెండ్స్, భూకంపం అనగానే భూమి లోపల జరిగే కదలికలే మనకు గుర్తుకొస్తాయి. కానీ కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడు మన భూమిని వణికించగలడని మీకు తెలుసా? సూర్యుడి నుండి వచ్చే భారీ మంటలు మన భూమిపై భూకంపాలకు దారితీస్తాయని జపాన్ శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ థియరీని బయటపెట్టారు. అంతరిక్షానికి భూకంపాలకు మధ్య ఉన్న ఆ వింత సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను జపాన్లోని ప్రసిద్ధ క్యోటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అకిరా మిజోనో, కెన్ ఉమెనో నేతృత్వంలోని బృందం నిర్వహించింది. ప్లాస్మా ఫిజిక్స్ అలాగే జియో ఫిజిక్స్ ఆధారంగా వీరు రూపొందించిన ఈ కొత్త మోడల్ వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్లాస్మా ఎన్విరాన్మెంటల్ అండ్ సైన్స్ టెక్నాలజీలో ప్రచురితమయ్యాయి. అసలు సూర్యుడికి భూకంపానికి లింక్ ఏంటి? సూర్యుడి నుండి శక్తివంతమైన మంటలు వెలువడినప్పుడు మన వాతావరణంలోని పైపొర అయిన అయానోస్పియర్లో ఎలక్ట్రాన్ల సాంద్రత ఒక్కసారిగా పెరుగుతుంది. ఈ మార్పుల వల్ల అయానోస్పియర్లో ఒక రకమైన విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. ఇది నేరుగా భూమి అడుగున ఉన్న రాళ్లతో అనుసంధానమై ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తల ప్రకారం భూమి లోపల పగుళ్లు ఉన్న ప్రాంతంలో విపరీతమైన వేడి పీడనం మధ్య నీరు ఉంటుంది. ఈ ప్రాంతాలు ఒక కెపాసిటర్ లాగా పనిచేస్తాయి. అయానోస్పియర్లో విద్యుత్ ఛార్జ్ పెరిగినప్పుడు అది భూమి అడుగున ఉన్న ఈ పగుల్లో ఎలక్ట్రోస్టాటిక్ ప్రెజర్ను సృష్టిస్తుంది. ఈ ఒత్తిడి పెరిగి ఇప్పటికే బలహీనంగా ఉన్న భూగర్భ పొరలు ఒక్కసారిగా అవి భూకంపాలుగా దారితీస్తాయి. ఈ థియరీని బలపరచడానికి శాస్త్రవేత్తలు ఒక ఉదాహరణను చూపిస్తున్నారు. 2024లో జపాన్లోని నాటో పెనిన్సులాలో వచ్చిన భారీ భూకంపం సూర్యుడి మీద భారీ సోలార్ ప్రెషర్స్ వచ్చిన కొద్ది రోజుల్లోనే సంభవించింది. ఇది యాదృచ్ఛికంగా కాదని, అయానోస్పియర్లో వచ్చిన మార్పులే ఈ భూకంపానికి మూల కారణమై ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. చూశారుగా, సూర్యుడు మనకు వెలుగునివ్వటమే కాదు, భూమి లోపల జరిగే వినాశనాలకు కూడా కారణం కావచ్చని సైన్స్ చెబుతోంది. అంతరిక్షానికి భూగర్భానికి మధ్య ఉన్న ఈ వింత బంధం గురించి వెలుగులోకి వచ్చిన ఈ సరికొత్త రీసెర్చ్ మీకు నచ్చిందని ఆశిద్దాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.